హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఫిజికల్ సైన్స్లో ఇంపార్టెంట్ ఫార్ములాలు ఏంటివి, అలాగే మనము వాటి యొక్క కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి టాపిక్స్ను డిస్కస్ చేస్తున్నాం. ఇవి పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీగా మనం అప్లోడ్ చేసాం. ఈరోజు వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రిక్ కరెంట్ దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ రెండుకు సంబంధించి ఏంటి ఇంపార్టెంట్ ఏంటివి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఎస్పెషల్లీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఫార్ములా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని బి అనే లెటర్ చేత డినోట్ చేస్తాం. బి ఈక్వల్ టు π/a అనే ఫార్ములాతో చూపిస్తాం అన్నమాట. ఈ SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అని కూడా చెప్తాం. ఈజ్ టెస్లా అన్నమాట. టెస్లాను షార్ట్ ఫామ్లో రాస్తే క్యాపిటల్ T రాస్తాం. 1 Tesla equal to Weber per meter square. This is very very important. What is the relation between Tesla and Weber అంటే ఈ విధంగా రాసేయచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కు ఫార్ములా అడుగుతారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను పై అనేటువంటి లెటర్ చేత, దీన్ని పై అంటాం, పై అనే లెటర్ చేత డినోట్ చేస్తాం. పై ఈక్వల్ టు B into A. SI unit of magnetic flux is, దీన్ని మనము వెబర్ అనేటువంటి యూనిట్ చేత కొలుస్తాం. వెబర్ను షార్ట్ ఫామ్లో రాసేటప్పుడు W క్యాపిటల్ B స్మాల్గా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ magnetic field strength is Oersted అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈయన Oersted ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే Oersted ఎక్స్పెరిమెంట్. హ్యాన్స్ క్రిస్టియన్ Oersted అనేటువంటి ఆయన కరెంట్ క్యారింగ్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందని ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేశాడు. నెక్స్ట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై చార్జ్ మూవింగ్ ఇంటూ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈజ్ F is equals to BVQ అని చెప్తాం. ఇది దీంట్లో మనకు ఓన్లీ సింగిల్ ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి మూవ్ అయితే దాని మీద పనిచేసే ఫోర్స్కు ఫార్ములా ఏంటి అంటే F is equals to BVQ. అంటే ఆ ఛార్జ్ పైన పనిచేసేటువంటిది. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై current carrying wire or conductor moving into the magnetic field. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్తున్నటువంటి కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద పనిచేసే ఫోర్స్ F is equals to ILB అని చెప్పవచ్చు. F is equals to ILB. దీంట్లో మళ్ళీ ఇవి రెండు మినిమం అవుతాయి, మ్యాక్సిమం అవుతాయి. మ్యాక్సిమం మినిమం ఎప్పుడవుతాయి అంటే ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు ప్యారలల్గా మూవ్ అయినప్పుడు. ఇక్కడ కరెంటు క్యారింగ్ కండక్టరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు ప్యారల్గా మూవ్ అయినప్పుడు రెండింటి మీద పనిచేసే ఫోర్సు 0.
మళ్ళీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే ఛార్జ్ కానీ కండక్టర్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కు పర్పెండికులర్గా మూవ్ అయితే అప్పుడు దీని మీద పనిచేసే ఫోర్స్ మ్యాక్సిమం అవుతుంది. అదే ఇది F=BVQ, ఇదైతే F=ILV అని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్ములా ఫర్ Faraday's law of electromagnetic induction. Electromagnetic induction is epsilon is equals to delta pi by delta t, or epsilon is equals to d pi by dt. సో ఇక్కడ ఎప్సిలాన్ అనేటువంటిది ఏంటంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీన్ని ఎప్సిలాన్ అంటాం. ఏం చెప్తుందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క యూనిట్ గమనిస్తే, సో ఎస్ఐ సిస్టంలో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ వోల్ట్ అన్నమాట. సో ఈఎంఎఫ్ను కొలవడానికి యూజ్ చేసేటువంటిది ఏంటంటే, సో ఈ వోల్ట్ అనే యూనిట్ను వాడతాం. నెక్స్ట్ ఫార్ములా ఫర్ మోషనల్ ఈఎంఎఫ్. ఫార్ములా ఫర్ మోషనల్ ఈఎంఎఫ్ ఈజ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్వి. మోషనల్ ఈఎంఎఫ్ యూనిట్ కూడా వోల్టే అనమాట. సో మోషనల్ ఈఎంఎఫ్ యూనిట్ను కూడా దేంట్లో మెజర్ చేస్తామంటే వోల్ట్ అనే యూనిట్లో మెజర్ చేస్తాం. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్లో మనకున్నటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాలు, అలాగే వాటి యొక్క యూనిట్స్. సో ఒకసారి వినండి, ఎగ్జామ్ పోయేటప్పుడు సో గుర్తుండిపోతాయి. ఏమైనా వస్తే 1 మార్క్ మనం ఈజీగా మిస్ కాకుండా స్కోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో ఏమేమి ఇంపార్టెంట్ అనేది మనము చూద్దాం. సో ఎలక్ట్రిక్ కరెంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాలు చూద్దాం. ఫస్ట్ వన్, కరెంట్ I is equals to Q/T, చార్జ్ బై టైం. రెండవ ఫార్ములా, కరెంట్ I is also given by the formula N into Q into A into Vd, where N is number of electrons, Q is charge of one electron, A is cross sectional area of the conductor, and Vd ఇదంతా ఒకటే లెటరే. Vd అంటే డ్రిఫ్ట్ స్పీడ్ అని చెప్తాం. డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, చార్జ్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, అలాగే Vd అంటే డ్రిఫ్ట్ స్పీడ్. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ చార్జ్ Q ఈజ్ కూలమ్స్ అని చెప్తాం. సో కూలంను షార్ట్ ఫామ్లో C అని రాస్తాం. SI యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ యాంపియర్. యాంపియర్ అంటే క్యాపిటల్ ఏ చేత డినోట్ చేస్తాం. ఈ ఫార్ములా నుంచి 1 ఆంపియర్ ఈక్వల్ టు 1 కూలుమ్ పర్ సెకండ్. క్యూను కూలుమ్స్లో కొలుస్తాం, టైంను సెకండ్స్లో కొలుస్తాం. సో దీన్ని కొలవడానికి ఉపయోగించే డివైస్ని అమ్మీటర్ అంటాం. అమ్మీటర్ని ఎప్పుడు సర్క్యూట్లో సిరీస్లో మెజర్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ కాపర్ కండక్టర్. కాపర్ వైర్లో ఎలక్ట్రాన్ యొక్క డ్రిఫ్ట్ స్పీడ్ ఎంత అనేది మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ 0.07 millimeter per second or 7 into 10 power minus 5 meter per second. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బాగా చూసుకోవాలి. సో ఈ ఎలక్ట్రిక్ కరెంటు ఫార్ములాలు ఇవి రెండు. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్.
వర్క్ డన్ బై ఛార్జ్. సో విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు దీన్ని ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు W/Q. కానీ W అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఆ ఫోర్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫోర్సు, డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్ తీసుకుంటాం. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. FE ఇంటూ L. FE మీన్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్, L మీన్స్ లెంత్ ఆఫ్ ద వైర్ త్రూ విచ్ కరెంట్ పాసెస్. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ వోల్ట్. వోల్ట్ను షార్ట్ ఫామ్లో V అని రాస్తాం. దిస్ ఇంప్లైస్ 1 volt ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ అంటే జౌల్స్లో మెజర్ చేస్తాం, ఛార్జ్ను కూలూమ్స్లో మెజర్ చేస్తాం. వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు జౌల్ పర్ కూలూమ్ అనే యూనిట్స్లో వాడతాం. నెక్స్ట్ 4th వన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ E ఈజ్ ఆల్సో గివెన్ బై వర్క్ డన్ బై ఛార్జ్. అనదర్ వన్ E ఈక్వల్ టు ఇక్కడ కెమికల్ ఫోర్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ద సెల్ బై ఛార్జ్. ఇది కెమికల్ ఫోర్స్, ఇది ఎలక్ట్రిక్ ఫోర్సు, ఇది కెమికల్ ఫోర్సు. ఇక్కడ లెంత్ ఆఫ్ ద బ్యాటరీ, లెంత్ ఆఫ్ ద సెల్ తీసుకుంటాం, ఇక్కడైతే లెంత్ ఆఫ్ ద సర్క్యూట్ తీసుకుంటాం. సో ఇది ఛార్జ్ అనమాట. సో దీని యొక్క యూనిట్ SI యూనిట్ ఆఫ్ EMF ఈజ్ వోల్ట్. దీన్ని కూడా వోల్ట్ అనేటువంటి దాని చేతనే మెజర్ చేస్తాం, దీని మాదిరే అనమాట. సో దీన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ను మనం కొలవడానికి వోల్ట్ మీటర్ని యూజ్ చేస్తాం. వోల్ట్ మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ద సర్క్యూట్ అని చెప్పవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము ఓమ్స్ లాను అనుసరించి ఫార్ములా ఫర్ ఓమ్స్ లా. ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్స్ టు IR. ఇది లేదంటే R V/I ఈజ్ ఈక్వల్స్ టు R. R ఈజ్ అ కాన్స్టెంట్ అని కూడా చెప్పవచ్చు. సో V/I ఈజ్ R ఈజ్ ఏ కాన్స్టెంట్. R అనేది ఏంటి అంటే ఒక కాన్స్టెంట్గా తీసుకుంటాం, ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఆర్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఫార్ములా మనం చూద్దాం. రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ యొక్క ఫార్ములా ఒకటి, ఫార్ములా R ఈజ్ ఈక్వల్స్ టు V/I. R ఈజ్ ఈక్వల్స్ టు V/I. రెండవ ఫార్ములా R ఈజ్ ఈక్వల్స్ టు ρL/A. ఇక్కడ ρ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ, L అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్, A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా. సో SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ను మనం గమనిస్తే SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ R ఈజ్ ఓమ్ అని చెప్తాం. ఓమ్ను ఈ సింబల్ చేత చూపిస్తాం, ఒమేగా అంటాం. సో 1 ohm ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా నుంచి Vని వోల్టులలో మెజర్ చేస్తాం, కరెంటును యాంపియర్స్లో మెజర్ చేస్తాం. 1 ohm ఈజ్ ఈక్వల్స్ టు 1 volt per ampere అని చెప్పవచ్చు. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే రో అంటాం. దీన్నే వచ్చేసి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అంటాం. రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫార్ములా దీన్ని ఈ లెటర్ చేత చూపిస్తాం. ఈ లెటర్ని ఏమని చదవాలి అంటే రో అని చదవాలి. సో రో ఈజ్ గివెన్ బై ద ఫార్ములా మనకు RA/L. సో SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఈజ్ ఓమ్ మీటర్ అని చెప్పచ్చు. ఓమ్ మీటర్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూనిట్స్ మీరు బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ 8th వన్ గమనిస్తే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్. సో కండక్టెన్స్ యొక్క యూనిట్ SI యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ ఈజ్ ఓమ్ను రివర్స్ చేసి రాస్తాం. ఇక్కడ ఓమ్ ఉంది కదా, రివర్స్ చేసి రాస్తే ఏమవుతుందంటే MHO. అలాగే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ అంటాం. SI యూనిట్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ దీన్ని కూడా
ఈ ఓమ్ మీటర్ను మో పర్ మీటర్గా రాస్తాం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ కండక్టెన్స్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ కండక్టివిటీ. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ resistance and length of the conductor is R directly proportional to L, or R1 by R2 is equals to L1 by L2. Similarly, relation between resistance and cross sectional area of the conductor is R is inversely proportional to cross sectional area of the conductor, లేదా R1 by R2 is equals to A2 by A1. సో ఈ విధంగా చెప్పొచ్చు. అలాగే అన్నిటి మధ్య రెసిస్టెన్సు, లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా మధ్య రిలేషన్ అంటే సో R1 by R2 is equals to L1 by L2 into A2 by A1 అని చెప్పవచ్చు. నెక్స్ట్, when the resistors are connected in series combination of resistors, దీనిపైన కూడా ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఆర్ రెసిస్టర్స్ మనం చూసుకుంటే ఏమేం ఫార్ములాలు వస్తాయి. when the resistors are connected in series, R is R1 plus R2 plus R3 and so on. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ V is equals to V1 plus V2 plus V3. తర్వాత త్రూ అవుట్ ద సర్క్యూట్ కరెంట్ రిమైన్ ఈజ్ సేమ్. కరెంట్ వాల్యూ ఒకటే విధంగా ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే సో రెసిస్టర్స్ వద్ద V1 V2 V3గా స్ప్లిట్ అవుతుంది. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మొత్తానికి సమానంగా ఉంటుంది. టోటల్ రెసిస్టెన్సు సో ఈ విధంగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ రిజల్టెంట్ రెసిస్టెన్స్ R ఈజ్ గ్రేటర్ దాన్ R1, R ఈజ్ గ్రేటర్ దాన్ R2, R ఈజ్ గ్రేటర్ దాన్ R3. ఏ ఇండివిజువల్ రెసిస్టెన్స్తో కంపేర్ చేసినా టోటల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ చూద్దాం. ఈ ఫార్ములాలు 1 మార్క్ వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఇస్తాడనమాట. మనము స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తాడు, వాటిని గమనించాలి. నెక్స్ట్, వెన్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ 1 by R is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. దట్ ఈస్ ఇది రెసిప్రోకల్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ అని చెప్పవచ్చు. ఇక్కడైతే కరెంట్ ఇన్ ద సర్క్యూట్ I అనేది అక్రాస్ R1 R2 వద్ద I2 I3గా విడిపోతుంది. ఈ విధంగా I ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అయితే ఇక్కడ I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ అక్కడ I సేమ్గా ఉంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V సేమ్ ఆర్ కాన్స్టెంట్ అని చెప్తాం. ఇక్కడ R అనేది లెస్ దాన్ R1, R ఈజ్ అ లెస్ దాన్ R2, R ఈజ్ అ లెస్ దాన్ R3 అని చెప్పవచ్చు. అంటే టోటల్ రెసిస్టెన్స్ ఇక్కడ తగ్గిపోతుంది, అక్కడ పెరుగుతుంది. ఇక్కడ లెస్ దాను, అక్కడ గ్రేటర్ దాను అన్నమాట. నెక్స్ట్, సో మనము ఎలక్ట్రిక్ పవర్కు సంబంధించినటువంటి ఫార్ములాలు చూద్దాం. ఎలక్ట్రిక్ పవర్ను మనము P అనే లెటర్ చేత డినోట్ చేస్తాం. వర్క్ డన్ బై టైం అంటాం. సో దీనికి SI యూనిట్ వచ్చేసి వాట్స్ అని చెప్తాం. వాట్ను W అనే లెటర్ చేత డినోట్ చేస్తాం. 1 watt ఈజ్ ఈక్వల్స్ టు 1 joule పర్ సెకండ్ అనమాట. 1 watt ఈజ్ ఈక్వల్స్ టు 1 joule పర్ సెకండ్. ఇంకా బిగ్గర్ యూనిట్స్ ఉన్నాయి. కిలో వాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10కి ఇప్పుడు వాట్స్. అలాగే మెగా వాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 power 6 వాట్స్. అలాగే హార్స్ పవర్ అనేది ఇంకొకటి ఉంది, 746 వాట్స్. ఇవన్నీ ఎలక్ట్రిక్ పవర్ కొలవడానికి యూజ్ చేసేటువంటి బిగ్గర్ యూనిట్స్. నెక్స్ట్, మన ఇంట్లో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ వచ్చేసి కమర్షియల్ యూనిట్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ యూనిట్ వచ్చేసి మనము కిలో వాట్ అవర్స్లో మెజర్ చేస్తాం. 1 kWh ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 36 × 10⁵ జౌల్స్, లేదంటే 3.6 × 10⁶ జౌల్స్ అని కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో
ఇవి మనకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాసు. నెక్స్ట్ మనము జస్ట్ ఫిజికల్ సైన్స్లో ఒక 50 మార్కులకు 20 వరకు ఈజీగా స్కోర్ చేసేటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి మీరు గమనించండి. జస్ట్ పాస్ కోసమే తర్వాత వీడియో క్లాస్లో చెప్తాను.